అత్తగారి కథలకు స్వాగతం. కథ అత్త తోడికోడలీయం. రచన భానుమతి రామకృష్ణరావు గారు. ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పనితీరిక లేని మా వారు పై వచ్చే వారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీసుకు బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ 2 చెంపలు వాచిపోయేటట్టు బాదుకున్నారు మా అత్తగారు తన సొంత చేతులతో. నాకు నవ్వు వచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతి వేళ్ళు కూడా 2 చెంపలు మృదువుగా తాకాయి. మరేమిటంటావురా అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు. మర్చిపోయి వాకిలికేసిన కర్టెన్ ముట్టుకొని నేను చూసేలోగానే దూరంగా జరుగుతూ, పోని ఒక పని చెయ్యమ్మా, నువ్వు నీ కోడలు వెళ్ళిరండి, ఇంకోసారి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు మావారు. అయ్యో నెత్తిరాత, నీవు లేకుండా ఎట్టారా వెళ్ళడం, అపచారం రా, అట్టా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంటు పనులన్నీ ఇవాళే ఉన్నాయి. ఇంకో వారం రోజుల దాకా నేను ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతావని నేనేం కలగన్నానా? అవును రోయ్, కళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడ్రా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయన, ఆయనలాగా వచ్చాడ్రా. ఒంటి నిండా నామాలతో, వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతబట్టుకొని వాకిట్లోకి వస్తూనే అమ్మణ్ణి అంటూ ఒక్క కేకేశాడర్రా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయన కింత కోపం వచ్చిందనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దాన్నల్లా చేతుల్లో ఉన్న తపేల అపాళంగా అక్కడ పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్లు ఆ హాలు మళ్ళీ మన ఈ హాల్లాగా లేదు. ఆ వంటిల్లు మన ఈ వంటిల్లు కాదు, మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిదిని, మా పెదతండ్రి వాళ్ళింట్లో ఒకటి హాల్ లాంటిదిని కనిపించాయిరా. ఏదో ఒకటి లేమ్మా, త్వరగా చెప్పు, పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మావారు. అపచారం రా, అట్ట అనకు. ఆ నామాల ముసలాయన ఎవరో కాదు, వెంకన్నే, సాక్షాత్తు ఆ వడ్డీ కాసుల వాడే అట్టా వచ్చి. ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏం అమ్మణ్ణి, నీ కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడటానికి రావడం బొత్తిగా మానేశావే, నేనొక్కడిని ఉన్నానన్న మాటే మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న పొన్ను కర్రతో నా నెత్తి మీద బాదడం మొదలెట్టాడ్రా. తలంతా బొప్పెలు కట్టిందంటే నమ్ము, కల్లోనే అనుకుంటానట. చూశావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని మా అత్తగారు అంటుంటే మా వారు పక్కున నవ్వి, భలే దేవుడే, మొత్తానికి తన్ను చూడటానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడా అన్నారు. అపచారం రా, వెంకన్నతో వేళాకోలాలేవిట్రా. వెంకన్న అంటే ఏమనుకున్నావు? తప్పుంటే చెప్పు, తీసుకొని కూడా తంతాడ్రా. వెనకటికి మా అత్తగారిని వెంటి చెప్పుతో కొట్టాడట కల్లో కనపడి. మంచి వేళ మడిలో ఉన్నాను గనుక చేతికర్రతోనే నా నెత్తిన చితకొట్టాడ్రా వడ్డీ కాసులవాడు. మరి కొట్టాడంటే కొట్టాడురా. మనము తిరుపతికి వెళ్ళి దగ్గర ఏడాది కావచ్చిందా. కట్టిన ముడుపులన్నీ అట్టానే పేరుకుపోయి ఉన్నాయి. ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తనే చక్కా బయలుదేరొచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీరాలనుకున్నాను. తీరా వెళ్దామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందోనని భయంగా ఉందిరా. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్తాకోడళ్ళిద్దరూ వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీసులో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలయ్యాక బయలుదేరి వెళ్ళండి. పని పిల్లాన్ని కూడా తీసుకొని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు. అయితే ఇంతకు నువ్వు రావన్న మాటేగా? ఆహా, మీ వెంకన్నకు కోపం వచ్చినా సరే. అపచారం రా, ఏం మాటలు రా అవి. మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈవేళ రేపు నేను కదలడానికి వీల్లేనన్ని పనులున్నాయి.
అబద్ధం కాదు అన్నారు. సరే, ఏం చేస్తాం? వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నంలోగానే పూర్తి కాకూడదు. అవునవును అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడుగా నా పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తాడేమో చూడాలి. తప్పక పూర్తి చేస్తాడ్రా. వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టు తనే వచ్చి తల చితగొడతాడు. బాబోయ్, వద్దు. ఆయన అంత పని చేయకుండానే నేను కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా, ఆ మాట అనకురా, అపచారంరా. సరే, అనన్లే, అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మావారు. సరే, నీ ఇష్టం, అంతా వాడి దయ. నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాను. ఆ పనేదో చెయ్యమ్మా. అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మావారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు. మావారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని విధి లేక మా అత్తగారి వెంట బయలుదేరాను. మావారు కారు పంపించారు. పెట్రోల్ గట్రా వేయించి తిరుపతి వెళ్తున్నామని తెలియంగానే డ్రైవర్ కూడా తన పెళ్ళాం పిల్లల జబ్బుల బాబతు ఎన్నాళ్ళ నుండో స్టాకులో ఉన్న 3 ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెర్ల బాపతు, తల వెంట్రుకలు అన్నీ కలిపి ఒక చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకొని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడు ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థపడిపోయాడు డ్రైవర్. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగక వాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవిల కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చిరాని అరవ మాటలతోనూ మెల్లగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు. పిన్నే వ్యాన్ ఇన్ ద బ్యాగ్ ఎంగే వెక్కుణం తలే మేలయా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ఉస్ అరవక, అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికి వెళ్ళిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూసాడు. అత్తగారు వెనకవైపు ఉన్న వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోరు గది, పూజామందిరం ఉన్న గది అన్ని నెంబర్ల వారీగా తాళాలేసుకొని సహారా ఎడారి భూదానం ఇచ్చినట్లు వంటింటి ముందున్న వసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చేటట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెబుతూ వచ్చి కారులో కూర్చున్నారు, ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టతో సహా. ఈలోగా నేను మేడ మీద గదులన్నిటికీ తాళాలేసుకొని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికి ఇచ్చి వెళ్ళొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్ళే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి పెడదాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు ఢామ్ అంటూ బ్రహ్మాండమైన మోతతో పంచర్ అయ్యింది. ఓయమ్మ, ఏమిటే ఆ మోత అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వనా, నవ్వకుండా ఉండనా? అబ్బే, ఏం లేదత్తా, టైర్ పంచర్ అయిందన్నాను నవ్వాపుకుంటూ. మరెట్టాగు ఇప్పుడు, అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైర్ ఉంటుంది, కారులో మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయం ఈ కొత్త కారు కంటే. ఎన్నడైనా ఆ బస్సు ఇట్టా ఢామ్ అంటూ పేలిందా? మా అత్తగారు చెప్పే బస్సు మా పాత పోర్టు వెన్. అది ఆమె అభిమానాన్ని చురుగొన్న బస్సు. డ్రైవర్ టైర్ మార్చుకున్నాడు, తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం ప్రయాణం అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేనెరగని తన పుట్టింటి వాళ్ళను గురించి, వాళ్లకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళల్లో తనతో మాటల్లేని వాళ్ళు ఎంతమందో,
తనంటే పడి చచ్చేవాళ్ళు ఎంతమందో వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవరింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారొస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమె ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్లు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యను పిలుచుకొని కొండకు వెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోడికోడల్ని చూసి చాలా కాలమయ్యింది. మనవడు పుట్టాక వెళ్ళనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ళ పెదనాన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారే కానీ తీరా తిరుపతి దగ్గరికి వచ్చేసరికి ఏమే మరి మా సరోజ ఇంటికెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారుగట్ల బయలుదేరి కొండకెళ్దామా? దాన్ని చూసి చాలా రోజులయ్యింది ఏం అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనవరాలు. వద్దని నేనెట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని గొనిగాను మెల్లగా. వాడనటానికేంలే, నీకు తెలియదేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోడికోడలికి పెద్ద జబ్బు చేసిందని, మంచంలో నుంచి లేవడం లేదని జాబు రాశాడుగా. నరం మరి ఇప్పుడెట్టా ఉందో. ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు పనిషిని దాన్ని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడే ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో. అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే, ఏమంటావు అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు ఆగింది. సంతోషంగా కారు దిగబోతున్న అత్తగారు ఆగిపోయారు బ్రేక్ వేసినట్లు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకొచ్చిన పక్కింటి వాళ్ళు చెప్పారు, సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, నెల రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయారని. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోని శకుంతల ఉందేమో చూసిపోదాముటే, దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడికోడలను, మా అత్తగారి పుట్టింటి ఆడబడుచును. మా తోడికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలిస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి వాకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళే చెప్పారు, పురిటికి పుట్టింటికి వెళ్ళిందని, ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింటిలోనే ఉంటున్నాడని. మా అత్తగారికి ముఖాన కత్తివేటుకు నెత్తుర చుక్క లేదు, ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే ఏం చేస్తాం, మీ తోడికోడలింటికే పోదాం పదా అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోడికోడలింటికి ముందు కారు ఆగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడ లేని సంతోషంతో ఇంట్లో నుంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మ, ఎన్నాళ్ళకు కనిపించావు? కారులో ఎవరు? కక్కే, ఏం కక్కి కారులోనే కూర్చున్నావు? లోపలికి రా, ముదిమనవన్నీ చూద్దువు గాని. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు అన్నట్లు తమ్ముడు రాలేదేం? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు. అట్లాగా? వాడికెప్పుడు అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవర్ కారు తీసుకెళ్ళి వీధి చివరున్న వీయన్న గారింట్లో షెట్లో పెట్టు. అబ్బాయి, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళు నాయనా అని మలయాళంలో చెప్పి రాండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్లారు మా బావగారు. ఏమేవ్ మా కక్కి, మీ చెల్లెలు వచ్చారే, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న మా తోడుకోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్లకు మన ఇల్లు కనిపించిందా? అసలు మన మీది కోపంతో అస్సలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నా. పోన్లేండి, దేవుడి చూడటానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లో నుంచి చదివేసింది మా తోడికోడలు. మా బావగారి ఇంటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూచిన మా తోడికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ.
ఏం అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పమిట కొంగు వంటి నిండా కప్పుకుంటూ, అబ్బే మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలికి భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లూరిమి చూశారు మా తోడుకోడల్ని. ఎందుకట్టా నన్ను గుడ్లూరిమి చూస్తారు? తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలే? నేనేమీ నవ్వలేదమ్మోయ్ అంటూ మా అత్తగారు నట్టింటి గుంజ కానుకొని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడుకోడల్ని చూసి పండ్లు కొరుకుతూ, అబ్బా నీ నోరు కుట్టి కుదుళ్లలో పెట్టినా ఊరుకోదు కదా, ముందు వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడమంటే అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయేమో కక్కికివ్వు, ఈ పూట నాకక్కర్లే. ఎందుకురా, నా కోడలు నా కోసం ఫ్లాస్కులో తెచ్చింది మా ఇంటి ఆవు పాలు, చాలు అవి ఉన్నాయిగా. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంటిలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకూడదు కానీ ఏర్పాటుతోనే వస్తుందిలేండి. రావమ్మా చెల్లెలా, భోంచేద్దాం అంటూ నా చేయి పట్టుకొని వంటింటి వైపు పిలుచుకెళ్ళింది మా తోడుకోడలు. ఇన్నేళ్ళొచ్చినా నీ పెళ్ళాం దాని బుద్ధి పోనిచ్చింది కాదురా నరం అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేం లేకక్కి, నీకు తెలియందేముంది, వట్టి పిచ్చిది, నోరుందని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, వట్టి బోళ అన్నారు. ఎప్పుడు పెళ్ళాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో. ఏమో నాయన, మా తోడికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోడుకోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది అన్నట్టు నీ కొడుకేడి అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగం అయింది కక్కి, వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలయ్యింది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర దిగవిడిచి రావాలి. అట్టాగా అన్నట్లు నీ మనవడేడ్రా, నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుండి దగ్గు జలుబు పట్టుకొని వదలడంలా, పాపం డీలా అయిపోయినాడు బిడ్డ, చూస్తావా? ఇప్పుడెందుకురా బిడ్డని నిద్రలేపడం, రేపొద్దున్నే చూడొచ్చులే. ఇంతకు వాడికి అబ్బ పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్టాగే కాకా పట్టండి మీ కక్కీని, అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఒక పూట అన్నం కూడా పెట్టదావిడ అని అందుకుంది మా తోడుకోడలు భోంచేసి ఆకుమడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ, కక్కి పాల ఫ్లాస్కు కారులో ఉందా, లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్క్ పండ్లు గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపు ఉండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకోకక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేళకు తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బతిమాలిన తర్వాత మెల్లగా ముందుంచిన పండ్లు పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడుకోడలు నేను భోంచేసి తమలపాకులు ఆమ్దాసుతో సహా వచ్చి మా అత్తగారి పక్కనే కూర్చున్నాం. మా అత్తగారు మా తోడుకోడలు వచ్చేలోపుగానే అరటి పండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందికి తోశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుం వాల్చారు. అదేమిటమ్మోయ్ కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోడుకోడలు. ఈ కట్టెనెక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే, కానీ ఇప్పుడట్టా కాదే, పాపం పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది. అసాధ్యురాలైన మా తోడుకోడలు మా బావగారు ఊరుకో అంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతము రాలేదు, అవస్థ పట్టలేదు, నేనెప్పట్లాగే ఉన్నా. అయినా తెలియక అడుగుతా కానీ వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళును గురించే వాతాన్ని గురించి చదువుతున్నావేమిటే గ్రంథం అన్నారు బాగా
హీటెక్కిపోయిన మా అత్తగారు. "ఆ, నాడు నా లావును గురించి దేశం అంతా చెప్పి మీరు నన్నెగతాళి చేయాలా?" అన్నది ఆ అక్కసు కడుపులో పెట్టుకొన్న మా తోడుకోడలు. నేనేమీ దేశమంతా చెప్పలేదు. చూసేవాళ్లకు కళ్ళు లేకపోతేగా. కళ్ళున్న వాళ్ళెవ్వళ్ళు నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటి నువ్వనేది? నా కళ్ళు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను. ధామ్ ధూమ్ పందెంచ కళ్ళు కూడా లేవంటే ఎట్టా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమో కానీ మొదటి నుంచి నువ్వు లావే అనే సంగతి అందరికీ తెలిసిందేగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా. మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టెలా ఉన్నా ఈరోజు పెట్టెలా ఉందని చూసేవాళ్ళందరికీ తెలియదంట. నన్ను చూసి నవ్విన వాళ్లే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన రాశాడు. తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మోయ్. అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళన్నది మీరే. మా పుట్టింటి వాళ్లకు శుచి శుభ్రత తెలియదన్నది మీరే. మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే. నా కోడలికి ముక్కు సొట్టన్నది మీరే. నా మొగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే. నేను గయ్యాళినని రాక్షసినని ఆడిపోసుకున్నది మీరే. ఆగిపోయావే, ఇంకా చదువు. నీ నోటి అడ్డేముంది? ఎన్ని అభాండాలైనా వేస్తావు. నేనేం అభాండాలు వేయడం లేదు. ముఖం మీద ఉంది, అర్థం ఉంది అనలేదని ప్రమాణం చెయ్యండి. మధ్య నేనెందుకే ప్రమాణం చేయడం? పాపం ఎక్కడుంటే భయం అక్కడుంటుంది. నాకేం? మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికేం అన్నది లాయరు కూతురైన మా తోడుకోడలు. మా బావగారి కోసం వెతికాను, కనిపించలే. ఇద్దరు రెచ్చిపోతున్నారు. అప్పటికీ భయపడుతూనే ఊరుకొండత్తా అన్నాను. ఆ మాట అంటానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళిద్దరూ? నన్ను ఊరుకోమంటావేమిటే? అదట్టా నోరు పారేసుకోవడం బాగుందా? అసలు ఇందుకే ఈ కొంపకు రావటం నాకు ఇష్టం ఉండదు. ఏనాడు మా తోడుకోడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. మా తోడుకోడలు ఊరుకోలేదు. ఓ యబ్బా, తోడుకోడలుండగా ఇద్దరికీ మహాసరిపడ్డట్టు. అయ్యో సంబడం, ఎవరికి తెలియదు అంటూ సాగదీసింది మా తోడుకోడలు. తెలిస్తే తెలిసింది లేవే. నా తోడుకోడలైనా మేనత్తైనా ఆవిడే కనుక ఓ మాటన్నా పడుండేదాన్ని. నీలాగాను తోడుకోడలు అత్తను అడవులు పట్టించలేదు. అదిగో ఆ మాటే అనొద్దంట. అత్తను నేనా అడవులు పట్టించాను? మొగుడు చచ్చిన ఆడబడుచును నానా అవస్థలు పెట్టి అడుక్కు తినేట్టు చేసింది నేనంట. నేనేం అడుక్కు తినమని పంపలేదు. అడుక్కు తినే బుద్ధులుండే వాళ్ళే అడుక్కు తింటారు. ఇంతకు దాని పిల్లని పుట్టింటి వాళ్ళల్లో ఇచ్చుకుందుకేనేగా దాన్నింతగా వెనుకేసుకురావడం. నేనేం వెనుకేసుకురాలా. ఆవిడ నా గతి చేసినందుకు ఊరు వాడా అనుకుంటేను. ఓ యబ్బా, నువ్వు అత్తను పెట్టిన అగచాట్లు ఎవ్వరూ అనుకోనట్లు మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోలేదు. మంచాన పడ్డ ఆవిడకి నేను చేసిన చాకిరీ ఊరందరికీ తెలిసిందేగా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. తెలుస్తుంది. నీ నోటికి భయపడితే తెలియకేం చేస్తుంది? అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట. నా నోరు అంటారు. మీ నోటికి భయపడిందెవరు? మీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు అడలి చస్తారైతే. నా పేరంటే గాదేవు, నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చస్తారు. ఎందుకీ సిగ్గులేని మాటలు పోనిస్తూ? ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరికి తెలీదు ఎవరి నోరెట్టాంటిదో? అందరికీ తెలుసు అన్నది మా తోడుకోడలు చేతులు తిప్పుతూ. ఇక లాభం లేదని నువ్వైనా ఊరుకోవమ్మా అంటూ మా తోడుకోడలు చేయి పట్టుకొని లేవదీసి వంటింటి వైపు తీసుకెళ్ళాను. మా కోడలు మా అత్తగారి దగ్గర కూర్చుని ఊరుకోండవ్వా అంటూ బతిమాలింది. అంతా సద్దుమణిగాక బయట నుంచే మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు. తెల్లారు గట్ల 3ంటికే లేచి వేడి నీళ్లు పెట్టింది మా తోడుకోడలు మా స్నానాలకు. అప్పటికే స్నానం గీనం ముగించుకొని మా బావగారు డ్రైవర్ను నిద్రలేపడానికి వెళ్ళారు. రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయి మా అత్తగారు తోడుకోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా తోడుకోడలు విస్తుపోయాం.
తీరా బయలుదేరేటప్పుడు మా బావగారితో పాటు మా తోడుకోడలు కూడా వస్తే బాగుండుననిపించింది. కానీ చంటి పిల్లాన్ని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? పోని కోడల్ని పిల్లాన్ని కూడా కొండకు పిలిచికెడితే, అయినా నేనుగా మా తోడికోడల్ని కూడా రమ్మని పిలిస్తే మా అత్తగారికి ఏం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను. తీరా బయలుదేరే ముందు, ఏమండోయ్, పిల్లాడిని అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి, తీసుకెళ్ళి హుండీలో వేస్తారా? లేకపోతే రేపు మనం వెళ్ళినప్పుడు వేయొచ్చంటారా? పోనీ మనం వెళ్ళినప్పుడే వేద్దాం. కోడలు ఊరికెళ్ళేలోగా మనం ఎటు తిరిగి కొండకోసారి వెళ్ళాలిగా. పోనీ పిల్లాడికి మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాడిని కూడా తీసుకురారా అన్నారు మా అత్తగారు. ఎందుకులే కక్కి, మీకు లేనిపోని ఇబ్బంది, పైగా అవ్వ దగ్గరుండటం బాగా అలవాటైంది వాడికి. పోనీ దాన్ని కూడా రమ్మన్రా, అందరం కలిసే వెళ్ళొద్దాం. మళ్ళీ వెళ్ళడం ఎందుకు? ఎటు రేపు వచ్చేస్తాంగా. దానిష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు. మధ్య నా ఇష్టం ఏమిటండోయ్, పోనీ వారం రోజుల తర్వాత వెళ్ళేది ఇప్పుడే వెడదాం పదండి అన్నది మా తోడికోడలు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అంతా ప్రయాణం అయ్యాం. కారులో చోటుంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది. కానీ ఎలాగో కూర్చున్నాం. నేను మా అత్తగారికి తోడికోడలికి మధ్య కూర్చున్నాను. మా తోడికోడలి పక్కనే పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని కోడలు కూర్చుంది. ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు. నిండుగా ఉన్న సామాన్లతోనూ మనుషులతోనూ గర్భిణీ స్త్రీలా బయలుదేరింది కారు. కక్కి, చుక్కల పర్వతం గాలిగోపురం చూసావా? ఇక్కడి నుంచి కనపడుతుంది. అదిగో ఎడంవైపు లోయలో. ఓ యబ్బా, 1,00,000 సార్లు చూశాను అని మా అత్తగారు అంటుండగానే ఢామ్ అంటూ పేలింది. మళ్ళీ ఓ యమ్మ అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు. మా అత్తగారు కూర్చున్న వైపు టైర్ పంచర్ అయింది. నేను నవ్వు ఆపుకోలేక సతమతమయ్యాను. మళ్ళీ ఏ ఇనప మైకో టైర్లో దిగుంటుంది, లేకపోతే టైరు బర్స్ట్ అయి ఉంటుంది. అయినా మా అత్తగారు కూర్చున్న వైపే 2 సార్లు పంచర్ కావాలా? మా తోడికోడలు మూతికి పమిట కొంగు అడ్డం పెట్టుకొని నవ్వుతుంది. మళ్ళీ ఏమొచ్చిందే అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు, టైర్ పంచర్ అయింది అన్నాను. అయ్యో, నీ టైరు దొంగల దోల, ఇవేం టైర్లు, ఇదేం కారు? మాట్లాడితే ఢామ్ ఢామ్ అంటూ పేలిపోతుందేమిటే విధవ కారు అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు. టైర్ పంచర్ అయితే కారేం చేస్తుంది కక్కి, మరో స్పేర్ టైర్ వేసుకోనోయ్ అన్నారు డ్రైవర్తో మా బావగారు. డ్రైవర్ భయపడుతూ నుంచున్నాడు. నా గుండె గతుక్కుమంది. అన్నట్లు ఉన్న స్పేర్ టైర్ కాస్త మొదట పంచర్ అయినప్పుడే వేశాడు. ఏం చేయడం? చూస్తూ నిలబడతావేం డ్రైవర్ అని గద్దించారు మా బావగారు. విధి లేక నేనే చెప్పాను. బయలుదేరిన వెంటనే ఒక టైర్ పంచర్ అయిందని, అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు పంచర్ అయిందని. అట్లాగా? అరే, అయితే ఏదైనా బస్సు వస్తుందిగా, ఇప్పుడు అందులో మనం అంతా కొండకి వెళ్దాం. కారు ఇక్కడే ఉంచి ఈ పని పిల్లవాడిని కాసేపు కారుకు కాపలా ఉండమని డ్రైవర్ని దిగో తిరుపతికి పంపించి టైర్లు రిపేర్ చేసుకురమ్మంటే సరి అంటూ కారులో ఉన్న సామాన్లన్నీ కిందికి దించారు మా బావగారు. అబ్బే, ఆ పాత బస్సు ఎన్నడూ ఇట్టా పంచర్ కాలేదు, పాడుగా లేదు అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కనున్న బండ మీద కూర్చుంటూ. అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోతున్నాం అన్నది మా తోడుకోడలు నవ్వుతూ. మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడున్నాయిలే అన్నారు మా అత్తగారు. మా పెద్దనాన్నకు కారు ఉండేది. చిన్నప్పుడంతా నేను ఆ కారులోనే తిరిగేదాన్ని. మాకు పెదనాన్నలు లేరు, కార్లు లేవు. మా నాన్న హయాంలో గుర్రపు సార్లుతోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నారు మా అత్తగారు. మళ్ళీ బిగుసుకుపోయి మా బావగారికి కంగారు పట్టుకుంది. కక్కి, వాళ్ళ నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకు వెళ్ళడానికి అంటూ మా తోడుకోడల్ని నోరు మూసుకోమని గుడ్లురిమి చూశారు మా బావగారు. మా తోడుకోడలు నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది. ఆవిడొద్దనుకున్న ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు. ఏమోనమ్మా, నేనెప్పుడు గుర్రబండ్లు ఎక్కలేదు, ఒంటెద్దు బండ్లు ఎక్కలేదు
అన్నది తను రోడ్డు పక్కనున్న కొండరాళ్ల మీద కూర్చుంటూ. మా అత్తగారి ఒళ్ళు భగ్గున మండింది. అదేమిటే, గుంటూరు జిల్లా వాళ్లకు గుర్రబండ్లు ఒంటెద్దు బండ్లు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయే తిరగడానికి అన్నారు మా అత్తగారు. దాని ముఖం లేకక్కి వట్టి బడాయి కోరు అన్నారు మా బావగారు. నేనేం బడాయిలు చెప్పలేదండోయ్, మాకు కారు ఉండేది కనుక చెప్పాను. గుర్రబండిని గుర్రపు స్టార్టు నేనేం గొప్పలు చెప్పుకోలేదు అన్నది మా తోడికోడలు. అయ్యో శ్రీరామచంద్ర, చిన్నప్పుడంతా అట్టా అనేవాళ్ళం గనక ఇప్పుడు పుసిక్కున ఆ మాటే వచ్చింది. పోన్లేకక్కి తప్పేముంది, నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావగారు ఆ తోడుకోడల్ని నమిలి మింగేసేటట్టు చూస్తూ. అంటే అన్నది లేరా, నేనిహ మాట్లాడంలే, నోరు మూసు కూర్చుంటే పోయే అన్నారు మా అత్తగారు కొడుకును తృప్తిపరచడానికి. నీ మాటకేం కక్కి, నేనే దీన్నోటికి భయపడి నోరు మూసు కూర్చుంటా ఒక్కోసారి అన్నారు మా బావగారు నవ్వుతూ. మా తోడుకోడలికి మళ్ళీ కోపం వచ్చేలోగానే బస్సు వచ్చేసి మమ్మల్ని బ్రతికించింది. కొండ మీద ట్రావెల్స్ బంగ్లాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు. వెళ్తూనే గుడికెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ముడుపులు అపరాధ కానుకలు హుండీలో వేసి పిల్లవాడి మొక్కుబడి కూడా తీర్చుకొని తిరిగి బంగ్లాకొచ్చాం. మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాం. మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు వగైరా తీసుకుని భుక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు నడుం వాల్చారు. ఆమె పక్కనే మా తోడు కోడలు కూడా నడుం వాల్చింది. నేను మా తోడు కోడలు పిల్లాడిని నిద్రబుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడటానికి బయలుదేరాం. తోటంతా గులాబీ పూలు విరగబూశాయి, కానీ కోయడానికి లేదుగా. కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు. మా ఇద్దరి ఆడ హృదయాలు ఆ పూలు చూసి అల్లాడిపోయాయి. అప్పటికి పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోసాం. కానీ భయం వేసింది. ఆ పూలన్నీ మాల కట్టి మేమే ఉండే గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికే వేద్దామనుకున్నాం. పూలు కోసినందుకు అపచారం అంటూ చెంపలేసుకుంటూ తిరిగి బంగ్లాకొచ్చాం. ఈలోపుగా మా అత్తగారు తోడుకోడలు ఏ ఘట్టంలో ఉన్నారోనని భయపడుతూనే వచ్చాం. కానీ తీరా బంగ్లాకొచ్చి వాళ్ళిద్దరినీ చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. కలయో వైష్ణవమాయయో అన్నట్లు మా అత్తగారు మా తోడుకోడలు పడిపడి నవ్వుతూ పొండెత్త అంటే ఛీ పో గాడిదా అనుకుంటున్నారు. మమ్మల్ని ఇద్దరిని చూచి రాండే కోడళ్ళు, మీకు తొందరలో పప్పన్నం పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. అంటే మా తోడుకోడలి అన్న కొడుక్కు మా అత్తగారి పెద్దక్క రెండవ మనవరాల్ని ఇచ్చేటట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయి అన్నమాట. మరి కట్నం మాట అన్నది మా అత్తగారు. కట్నము లేదు, కాకరకాయ లేదు, మీరుండండత్తా, మా అన్నను నేను ఒప్పిస్తాను, పరాయి వాళ్ళం గనకనా అంతా బీరకాయ పీచేగా అన్నది మా తోడుకోడలు. అంతేలే, అయినా ఉన్న ఆస్తంతా మా అక్క ఇంకెవరికిస్తుంది, ఆ ఇద్దరు మనవరాళ్ళకేగా, అయితే పెళ్ళి కొండ మీదేనేగా. ధన్యోస్మి, ఎవరా అదృష్టవంతురాలు, ఏమి నా భాగ్యంబు మీరిరువురు కలిసి ఒకానొక శుభకార్యంబు తలపెట్టుట. ఆ పూర్వం అద్భుతం, ఆశ్చర్యం, శరా, ఆలస్యం, అమృతం, విషం, ఆ శుభకార్యం భేదో సత్వరం కానిండు అన్నారు మా వెనుక నుంచి వచ్చిన బావగారు. అదేమిట్రా నరం, నాటకం భాష మాట్లాడుతున్నావు అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అవును కక్కి, నిజంగానే నేను నాటకంలో బుస్సి వేసి ఒక్కో 6 అరుస్తుంటే హాల్లో ఉండే జనం అంతా హడలి చచ్చేవాళ్ళనుకో. పిల్లలు పాలు తాగడం మానేసి గోలగా ఏడ్చేవాళ్ళు కక్కి అని మా బావగారు చెబుతుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం. ఎట్టాగు, అయితే మరి నీ పెళ్ళాం చేత కూడా ఒక వేషం వేయించలేకపోయావుట్రా అన్నారు మా అత్తగారు నవ్వుతూనే. నా ముఖానికి అదొక్కటే తక్కువ అంది మా తోడుకోడలు మూతి ముడుచుకొని. అబ్బే, నాటకాల్లో సొంత పెళ్ళాం పక్కనుంటే నటన రాణించదు కక్కి. అయినా నా పెళ్ళాం నిత్య జీవితంలో కాకలు తీరిన కథానాయికే కానీ నాటకరంగానికి ఆ ముఖం కాస్త అంటూ మా బావగారు మా తోడుకోడల్ని ఏడిపించడం మొదలెట్టారు.
పోన్లేండి, నా ముఖాలవి ఏం చేస్తాం. నీదంతా చోద్యమే మరీను. వాడేదో ఎగతాళి కంటేను. ఈరోజు ఎగతాళి కంఠం కాదులే, ఎప్పుడూ ఉండేదే. ఆయన అందానికి రంగుకు నేను తగనని తను అనేదిగాక అందరి చేత అనిపించాలా? నువ్వే చెప్పు కక్కి, నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని. నా పెళ్ళెప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు పెళ్ళాన్ని ఏడిపించడంలో ఒళ్ళు మర్చిపోయి. ఎవరి మాట దాకానో ఎందుకు, మీ కక్కే అంది అన్నది మా తోడుకోడలు. నేనేమీ అనలేదమ్మోయ్ అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. అనకేం లేండి, అన్నీ అన్నారు. మా చెల్లెలు పెళ్ళికొచ్చినప్పుడు మా పెరట్లోనున్న సపోటా చెట్టు కింద కూర్చొని మీరు మీ తోడుకోడలు మాట్లాడుకోలా? నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని, మా వంశం అంతా అనాకార్లమని. ఏమిటే మహా చూసినట్టు వినినట్టు మాట్లాడుతున్నావు? తెలియక అడుగుతా గాని నీ ఇంటికొచ్చి పట్టుమని ఓ పూటైనా ఉండని నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చోవచ్చానంటావా? మరి అభాండాలు వేయడం నీకు అలవాటు కాకపోతేను. మా బావగారు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. నేనేం అభాండాలు వేయడం లేదమ్మోయ్ అని. లేదంటాం, మా వంశంలో లేదు అన్నది మా తోడుకోడలు. ఏం వంశమో? మాయదారి వంశం పోనిద్దు అన్నారు మా అత్తగారు. మూతి 3 వంకర్లు తిప్పి మా తోడుకోడలు తారాజువ్వులా లేచింది. మాది మాయదారి వంశం, సరే ఒప్పుకున్నాను. మళ్ళీ ఆ మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావలసి వచ్చిందంట మీ అక్క మనవరాలికి అంటూ నిలదీసింది మా తోడుకోడలు. నాకెవ్వరూ కావలసి రాలేదు తల్లి, ప్రస్తావన వచ్చింది గనక అన్నాను. నీకు నీ వంశానికి ఒక్క నమస్కారం అంటూ మా అత్తగారు శరీరాన్ని ఒక ప్రదక్షిణం చేయించి లోపలికెళ్ళారు. మా తోడుకోడలు కూడా లేచి నిలబడ్డది. మా వంశానికి ఏం నిక్షేపం లాంటి వంశం, ఎటొచ్చి కర్మచాలక మీ రాక్షసి వంశంలో వచ్చి పడ్డానే గాని. మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు. ఎవరిదే రాక్షసి వంశం? ఎవరిదంట? బలవంతంగా అత్తను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే? అయ్యో అయ్యో, మీ అన్యాయం పూలా, ఇంత అన్యాయమా? తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బావిలో దించింది మీ అబ్బాయ? నేనా? వాణ్ణెందుకు కంటావే? నోరులేని ధర్మరాజు. మీ నోరు కాస్త అరువిస్తారా అని. నీ నోటి ముందు నా నోరేం పనికొస్తుంది? నా వంశాన్నంతా అడలగొట్టిన నోరు నీది. మీ కౌరవ వంశాన్ని హడలగొట్టడం ఎవరి చేత అవుతుంది? హడలిస్తారు. నేనొక్కతనే మొండికెత్తాను. కౌరవ వంశం మీది కానీ మాది కాదేవు. మాది నోరులేని పాండవ వంశం. మరి ఆ కౌరవ వంశంలో వాడి మెడకే మీ పాండురోగ పిల్ల ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? మా పిల్లకు పాండురోగము లేదు, మీ ఉబ్బస పిల్లాడికి ఇవ్వము అంటూ మా అత్తగారు మళ్ళీ లోపలికెళ్ళారు. మా పిల్లాడికి ఉబ్బసము లేదు, మీ దిక్కుమాలిన సంబంధం వద్దు అంటూ తోడుకోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది. కాళీవాన వెలిసింది. కానీ అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని, కాబోయే పెళ్ళిని వీళ్ళిద్దరూ పోట్లాడుకొని చెడగొట్టారే అని బాధపడ్డాను. మా బావగారు మెల్లగా లోపలికొచ్చారు. ఆయనకు టైమింగ్స్ బాగా తెలుసు అనిపించింది. ఆ ప్రాంతంలోనే ఉంటారంతవరకు ఉన్నట్టుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరవే, ఇంకా దీని ముఖం చూస్తూ ఇక్కడొక్క క్షణం ఉండను అన్నది. మరోవైపు నుండి బట్టల సంచి, పిల్లాడు ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరండి, ఇంకా ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను అన్నది మా తోడుకోడలు. మా బావగారు తలపట్టు కూర్చున్నారు. నేను మా తోడుకోడల్ని బతిమాలి ప్రయాణం మాన్పించేసరికి తాతలు దిగొచ్చారు. మా కోడలు చిన్నపిల్లైనా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారుగట్ల సుప్రభాతం చూసి పోదామని నచ్చచెప్పింది. దగ్గర కూర్చొని ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని, మా తోడుకోడల్ని ఒక్కచోట చేరనీయకుండా నేను, మా కోడలు చెరొకళ్ళ దగ్గర కాపలా ఉండాల్సి వచ్చింది. సుప్రభాతానికి వెళ్ళడానికి తెల్లారగట్ట 2ంటికే లేచాం. పిల్లాడి ఏడుపు, మా తోడుకోడలి జోలపాట, మా అత్తగారి గోవిందనామాలు,
కలిసిన నేపథ్య సంగీతంతో స్నానాలు ముగించుకొని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్ళాం. తలుపులు తీయడానికి కాసేపు అర్చకుల కోసం కాసేపు కాచుకున్నాం. కౌసల్య సుప్రజారామ అంటూ ఆరంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు. అందరం కంగారు పడిపోయాం. అంతకుముందు నుంచి కడుపులో వికారంగా ఉందంటున్న మా తోడికోడలు కూడా తల తిరుగుతుందని పడిపోయింది. ఇద్దరూ ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోట మాట లేకుండా కొయ్యబారిపోయాం. ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడున్న వాళ్ళంతా అనుకోవడం వినిపించింది. అసలే వాత శరీరాలు, పైత్యతత్వాలు తెల్లవారుజామున లేచేసరికి నిద్ర చాలక మరి కాస్త పైత్యించాయి శరీరాలు అంటూ కాసిన్ని చన్నీళ్లు ఇద్దరి ముఖాల మీద చల్లారు మా బావగారు. కాసేపటికి ఇద్దరు మెల్లగా లేచి కూర్చున్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అపచారం వెంకన్న, అపచారం జరిగింది నాయన అంటూ రెండు చేతులు పెళ్ళున కొట్టుకున్నారు మా అత్తగారు. అపచారం వెంకట్రమణ, అపచారం అయింది తండ్రి అంటూ పెడేలుమని కొట్టుకుంది రెండు చెంపలు మా తోడికోడలు. దీని భావమేమి తిరుమలేశ అన్నట్లు మేమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాం. చూశావటే వదరవాకే అంటే వింటావా? మనం ఎన్ననుకుంటే ఏం మాటిచ్చాం వెంకన్నకు, ఆయన నూరుకుంటాడా? కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా? అవును అనుకున్నాం అన్నది మా తోడికోడలు నీరసంగా తలూపుతూ. నీ ఇష్టం వచ్చినట్లుగా వాగాం. ఇప్పుడేమైంది తెలిసిందా? వెంకన్నకు కోపం వచ్చిందే అన్నారు మా అత్తగారు. అదే నేను ఆ మాటే అనుకున్నా, లేకపోతే ఎన్నడూ లేంది నేను ఇట్లా తల తిరిగి పడిపోవడం ఏమిటి అన్నది మా తోడికోడలు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదయ్యింది. ఆ పెళ్ళేదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ. ఏమంటావు అన్నారు మా అత్తగారు. నేనేమంటాననికేముందత్తా, అంతా అదిగో ఆ ఏడుకొండల వాడి దయ. వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖలు వేయించమంటాను అంటూ ఉండగానే సుప్రభాతం ముగిసిపోయింది. బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు. గోవిందా గోవిందా అంటూ అందరం శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాం. కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెళ్లికి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో, ఎవరెవరు వస్తారో, ఎవరు రావాలో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోడికోడలును. ఆ రోజు వాళ్ళింట్లో ఉండి పొమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోడికోడలు. మా అత్తగారు మెత్తబడ్డారు. బాబోయ్, నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాళ్ళిద్దరితోనూ దినదిన గండం నూరేండ్ల ఆయుష్. సమాచారం మళ్ళీ అగ్నిపర్వతాలు బ్రద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది. మా బావగారికి అదే భయంలా ఉంది. పాపం, ఎందుకు లేవే, పెళ్ళికి మళ్ళీ వస్తారుగా అన్నారు మమ్మల్ని సాగనంపుతూ. అన్నట్లు మేం గనుక ఆ రోజు అక్కడ ఆగితే ఆ పెళ్ళి కూడా మళ్ళీ ఆగిపోతుంది అని నా భయం. ఇంక జన్మలో మా వారు లేకుండా తిరుపతి వెళ్ళడం అట్టే క్షేమం కాదనిపించింది. ఇంటికొచ్చిన వారం రోజుల కల్లా పెళ్లి పత్రికలు వచ్చాయి. మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతయ్యింది. ఏమైనా ఎన్నన్నా ఒక్క నోరు తప్ప విడిచి దాని మనసు మంచిదే అన్నారు మా అత్తగారు. ఈ మాటే మా తోడికోడలి ఎదురుగా అంటే ఆవిడెంతో సంతోషించేది. మొత్తానికి 2 గ్రహాలు కలిసి శత్రుస్థానంలో చేరినట్టు మాఘరు మాసంలో జరగబోయే పెళ్ళికి మళ్ళీ మా అత్తగారు తోడికోడలు ఒకచోట కలుస్తారు. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.